బ్యాక్ టు న్యూస్. పొలానికి వెళ్లే దారికి అడ్డుగా కంచె వేయడంతో గ్రామస్తులు ఆందోళన చేపట్టిన ఘటన భువనగిరి జిల్లా బహదూర్పేట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లే లింక్ రోడ్ను ఏళ్లుగా వ్యవసాయ పొలాలకు వెళ్లే దారిగా గ్రామస్తులుగా వినియోగిస్తున్నారు. అయితే ఇటీవలే గ్రామానికి చెందిన బర్మా మల్లయ్య, బర్మా కృష్ణయ్యలు వారి స్థలానికి కంచె వేశారు. అది రహదారిగా ఉండటంతో దారికి అడ్డంగా కంచె వేశారు. దీంతో గ్రామంలోని వారు తమ పొలాలకు వ్యవసాయ పనులకు వెళ్లేందుకు దారి లేకపోవడంతో ఆందోళన చెందుతూ ఉన్నారు. అధికారులు చొరవ చూపి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. దీనిపై ప్రజావాణిలోనూ వినతి పత్రం అందించారు. బహదూర్పేట గ్రామం నుంచి గ్రామస్తులు కొందరు రైతులు దారి విషయంలో కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది గౌరవ కలెక్టర్ గారికి. అటు విషయంలో మా సిబ్బంది ప్రస్తుతానికి అందులో కోర్టు ఆర్డర్ ఉందని చెప్పారు. అది ఒకసారి పరిశీలించి సర్వేను పంపించి చర్యలు తీసుకుంటాం. గతంలో అది కొన్ని సంవత్సరాల నుండి కూడా అది కనెక్టివిటీ విలేజ్ మీ ఎస్సీ కార్పొరేషన్ తరఫున కూడా మీకు ల్యాండ్ అలాట్మెంట్ చేశారు. ఆ దారిని చూపించి కూడా గతంలో లేఅవుట్లో పర్మిషన్ ఇచ్చారు. మరి మీ దృష్టిలో అంత డీటెయిల్గా ఇంకా రాలేదు. నిన్నైతే కాంప్లైంట్ వచ్చిన వాడు నిజమే. ఒకసారి పరిశీలించినాక దానిలో ఏమైనా యాక్షన్ తీసుకుంటాం. వేల సంవత్సరాల నుండి నడుస్తున్న దారిని మూసివేయడంతో ఇటు వ్యవసాయ పొలాలకు ఇండ్లకు వెళ్లి దారి మూసివేయడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనిపై మనం గ్రామస్తులతో మాట్లాడి తెలుసుకుందాం. ఏమైంది అసలు మీ గ్రామంలో, ఎందుకు దారి మూసేసిర్రు, వీళ్ళు ఎందుకు, దీనిపై మీ అధికారులు ఏమంటారు? అధికారులను మీరు సంప్రదించిరా లేరా? మేము అధికారులు అందరినీ సంప్రదించినామండి. సంప్రదిస్తే ఏమంటారు, చూస్తాము వస్తాము అని దాటవేస్తారు. అంటే కాలయాపన పనే తప్ప సీరియస్గా యాక్షన్ తీసుకునే అధికారి ఎవరు ఇక్కడ లేరు. మేము గత 100 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల నుంచి దారి ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది. మేము పుట్టక ముందు నుంచి నడుస్తున్న దారిని, ఆ దారిని ఎట్లున్న దారిని అట్నే ఉంచాలని చెప్తున్నాము. ఆయన భూమి కొన్న రైతు కూడా, అమ్మిన రైతు కూడా, మీకు దారి అమ్మే నీకు భూమి ఇచ్చినాం భయ్, ఆ దారి ఎట్లాగో ఉండాలి, మాకు ముందు కూడా భూములు ఉన్నాయి, ఆ భూములకు పోవాలంటే ఈ దారి ఉండాలని ఆయన చెప్పి నిజాయితీగా పంచనామా ఎంఆర్ఓ ఆర్ఐ గిట్ల వచ్చి పంచనామా చేసిన రోజు కూడా వచ్చి చెప్పారు వాళ్ళు, భూమి అమ్మిన రైతులు కూడా. మీ దారి ఏ ఊరికి కనెక్టివిటీ రోడ్ ఉంది? బహదూర్పేట నుండి చిన్న కందుకూరు వరకు ఉంది. గోధుమకుంట ల్యాండ్ ఉంటుంది ఇక్కడ 250 నుంచి 300 ఎకరాలు విస్తీర్ణం మా రెవెన్యూ. ఓకే, ఏమైతుందమ్మా, మీ ప్రాబ్లం ఏమైతుంది? ఏం బాధ, మా తోబ ఉండద్దా సార్? మా చిలకలకు తోబ ఎట్లా పోవాలి సార్? నేను ఎట్లా పోవాలి చెప్పు? చిలకలకు ఎట్లా పోతాం సారు? ఇప్పుడు బాట నేను పెళ్లి కాక నుంచి కొన్నా, నేను కొన్నాక 2 ఏళ్ళకి కొన్నాడు కాస్తుడు. దారి ఉండాలి సార్, ఎటువంటి దారి ఉండాలి. దారి మూసిన అయితే మాకు వల్ల కాదు. 100 సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతల నుంచి ఉన్నది, ఇప్పుడు కాదు. మా తాత మా తనులు ఇట్టిన పోయారు. ఇక్కడ శుద్ధగడ్డ అని ఇల్లు కూడా ఉండే, అక్కడ 10-20 ఇల్లు కూడా ఉండే అక్కడ, ఆ తంగెలగడ్డ అని. అట్నే అక్కడి నుంచి ఇట్లా చెరకలారి కూడా పోయేది, ఏ కూర్తికి మంతపూరికి జిలాపూర్ అట్లా పోయేది. ఇట్లా బాట కూడా లారీ, అప్పటి నుంచి లారీ బాటే ఉంది. ఇప్పుడు ఒక చిన్న పిల్ల బాట ఏం కాదు, లారీలు పోయేంత బాటే ఉంది అప్పటి నుంచి. ఈ బహదూర్పేట గ్రామం, యాదాద్రి భువనగిరి జిల్లా. ఈ ఊరు పుట్టప్పటి నుంచి కూడా మేము ఈ బాట పుంటే నడిచినాము. ఈ బాటను బేస్ చేసుకొని వెంచర్ భూ సంపద వాళ్ళు కూడా డిటిసిపి లేఅవుట్ తీసుకున్నారు. ఈ రోడ్ కనెక్టివిటీతోనే వీళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ గత 100-150 సంవత్సరాల క్రితం ఒక 30 ఇండ్లు తంగలగడ్డకు అనేది ఇక్కడ గ్రామం ఉండేది. కాలక్రమేణా ఈ బురద వల్ల వాళ్ళు మెల్లగా సుద్దగడ్డకు బడుగు బలహీన వర్గాల కింద ఇక్కడ ప్లాట్లు కేటాయించడం జరిగింది. అందులో భాగంగానే ఈ ఎవరైతే కబ్జా చేసిరో ఫస్ట్ గుడిసె అతనిది తంగలగడ్డ గ్రామంలో ఉండేది. అక్కడి నుంచి ఇబ్బందులు గురవుతున్న మెల్లమెల్లగా ఈ సుద్దగడ్డకు రావడం జరిగింది. ఈ సుద్దగడ్డ నుంచి వాళ్ళు కూడా వ్యవసాయ పనులు చేసుకున్నారు. 1989లో ఆయన కూడా భూమి కొనుక్కున్నాడు. ఇదే దారి వెంబడి 2024 దాకా నడిచాడు. ఇప్పుడు టీపెన్ కట్టేసి నాకు ఈ భూమి బాటలకు భూమి వస్తుందనేసి, అంటే ఈ బాట మొత్తం కూడా నా దాంట్లో ఉందనేసి కడిలు నాటి రైతులందరికీ కూడా ఇబ్బంది గురి చేస్తున్నాడు. అంతేకాకుండా వ్యవసాయ పనులు గత నెల నుంచి కూడా రైతులందరికీ కూడా ఆగిపోయినాయి. ముఖ్యంగా నార్లన్నీ విరిగిపోయి నాటేసుకోలేని పరిస్థితి ఉంది. ఒక్కడు చేయబట్టికే 150 మంది రైతులు ఇబ్బందులు కాకుండా 250 ఎకరాల్లో పంటలన్నీ కూడా, అంటే గుంటకలు కావచ్చు, లేకపోతే ఎరువులు కావచ్చు, లేకపోతే నాట్లు వేయకుండా చాలా ఇబ్బంది అవుతుంది. దీనిపైన రైతులందరం కలిసి 150 మంది స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కాంప్రమైజ్ అనేసి పిటిషన్స్ క్లోజ్ చేస్తున్నారు తప్ప వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే ఇక్కడ ఉన్న గిరిజనులు ఉన్నారు, వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఇంట్లోకి ఓనీ కోసం కూడా మొత్తం బంద్ చేసేసి ఇటు ఎస్సీలు ముఖ్యంగా
ఎస్సీ కార్పొరేషన్ కింద 50 మంది రైతులు ఉన్నారు. వాళ్ళ చిన్న చిన్న వాళ్ళకి దారి వాళ్ళకు కూడా ఇదే ప్రధానమైన దారి ఇదే. వాళ్ళకున్నది 20 గుంటలు 30 గుంటలు. ఆ 30 గుంటలు కూడా సేద్యం చేసుకోకుండా మొత్తం కూడా బంద్ చేయడం జరిగింది. మా గవర్నమెంట్ ఇచ్చింది. గవర్నమెంట్ ఇస్తే ఆయన నాకు వస్తుందని ఈయన దున్నుకుంటుండు. అట్లా ఎట్లా దున్నుతాడు? దున్నొద్దు కదా, గీడుంటే గాడ పోయి దున్నుతుండు ఆయన. మరి ఎట్లా దున్నుతుండో మరి ఆయనకి ఎట్లా న్యాయం అవుతుందో మరి. ఎస్సీలకు దళితులకు మళ్ళీ వచ్చి దాంట్లో దున్నిపోయిన సంవత్సరం మొక్కజొన్నలు వేసాడు. ఏమంటున్నారు మరి మీరు అడిగితే? నాకు అందాక వచ్చింది అంటుండు సార్ ఆయన. నాకు అందాక వచ్చింది, నేను వేసుకుంటాను. అది నాకు ఎంసీ వచ్చి చూపించాడు అంటాడు. మీరు లేరు ఆ టైంలో సర్వే చేసినప్పుడు? సర్వే చేసినప్పుడు ఉన్నా నేను ఈయన సర్వే సార్ భువనగిరి సర్వే సార్ వచ్చిండు. వచ్చి కొలుచుకున్నాక సార్ నువ్వు అందరికీ మా పొడుపులను నువ్వు రాళ్ళు ఇచ్చిపోతున్నావు సార్ సంగతి అంటే, అది ఆడదాకా నెంబర్ ఉందా ఉంటే మరి ఎట్లా సార్ ఇది ఈయన 30-35 ఏళ్ళ కింద రిజిస్ట్రేషన్ చేసుకొని ఇప్పుడు చేసుకుంటున్నాడు, మరి ఇది తవ్వాత బంద్ చేస్తే ఎట్లా సార్ అంటే, ఈ 71 సర్వే నెంబర్ 9 ఫీట్ల రోడ్డు ఉన్నదని చెప్పిండు ఆయన. 9 ఫీట్ల రోడ్డు ఉన్నది. మీకు రోడ్డు ఏ దారి చూపించారు? ఇదే దారి చూపించాడు ఆయన. ఈ దారి చూపించే ఇచ్చారు ఆ రోజు నేను సైన్ కూడా చేసిన అందులో. భువనగిరి సార్ వచ్చి సైన్ చేసి 1970లో మొన్న పోయిన ముందటేడు సర్వే చేసినప్పుడు అది మాకు ఇచ్చిందో దళితులు అప్పుడు ఇచ్చిందేమో 1970లో ఇచ్చారు మాకు. అట్లా కార్పొరేషన్ కొనుగోలు చేసి ఇచ్చిందా భూమి? లేదు, అది పోడు భూమి సార్, అది పోడు భూమి. అది ఇప్పుడు వెంచరైనా అమ్మినప్పుడు నువ్వు ఎట్లా అమ్మినావు, ఎట్లా చేసి అమ్మినావు? దారి ఏది చూపించారు? ఇప్పుడు ఇదే దారి సార్. మొట్టమొదటి కొన్నారు అక్కడ, నాకన్నా 10 ఏళ్ళ ముందు కొన్నారు వాళ్ళు. కొన్నాక ఇది కొన్నాక 10-20 సంవత్సరాలు అవుతుంది కొని. ఈ బాట కయ్యలోతు 4 లోతులు ఉండేది అంతా కూడుకున్న సవాళ్ళు వేసినాక ఇది నాకుంటుంది అని అంత పంచాయతీ పానాది నాకుంటుంది అని కొలిపిస్తారు సార్. అటే భూమే పానాది ఇచ్చిపెట్టి ఇక్కడ పానా ఇచ్చిపెట్టి అమ్మారు వాళ్ళు. ఇది ఇచ్చిపెట్టి అమ్మారు వాళ్ళు సార్. ఇక్కడ పానా ఇచ్చిపెట్టి అమ్మారు. ఇది మొత్తం పానాది వదిలిపెట్టి రౌతుగాడికి వదిలిపెట్టే ఇక్కడ ఇచ్చిపెట్టి మాకు ఇచ్చిపోయారు ఇల్లు. కూడా పానాది వదిలిపెట్టారు. ఇదే ఇదికే బార్డర్ నాకు ఇచ్చింది. ఆ కళ్ళ కాడికి నాకు ఇచ్చారు. అక్కడనే మొత్తం ఇచ్చిపెట్టి ఇక్కడ మొత్తం వాళ్ళు పంచబెట్టుకుని మళ్ళీ ఖచ్చితంగా వేసి నాటుకొని పోయిన ఆయన ఎంచర్ ఆయన. నేను పుట్టక ముందు నుంచి ఉంది సార్. ఇవాళ అది అయింది కానీ మేము పుట్టక నుంచి బాట ఇది టైంలో ఇది వచ్చి ఇల్లు కట్టారు సార్. 3 సంవత్సరాల నుండి మా ఇంటి ముందు మొత్తం రౌతులు వేర్చండి సార్. మాకు పిల్లలు స్కూల్కి వెళ్తారు, మేము బయట పనులకు వెళ్తాము. పనులకు పోకుండా పిల్లలు బడికి పోకుండా మొత్తం రౌతులు వేసి మాకు దారి కావాలి, దారి కల్పించండి సార్. రాళ్ళు పెట్టి అటు ఇటు పోగరాకుండా మమ్మల్ని ఇబ్బంది చేస్తున్నారు సార్ వాళ్ళు. గవర్నమెంట్ సార్, గవర్నమెంట్ ల్యాండ్ మేము ఇండ్లు కట్టుకున్నాం సార్. ఇండ్లు కట్టుకొని కూడా ఇప్పుడు దగ్గర 20 సంవత్సరాలకు ఎక్కువ అవుతుంది, 30 సంవత్సరాలు అవుతుంది సార్. అప్పటి నుండి ఏం లేదు, ఈ 3 సంవత్సరాల నుండి ఇబ్బంది పెడుతుంది సార్ మమ్మల్ని. ఆయన మాటికి రాళ్ళు వేరుస్తున్నాడు, ఇది నాది అంటున్నాడు, ఇక్కడ నుండి నడవద్దు అంటున్నాడు, అట్లా ఇబ్బంది పెడుతున్నాడు మమ్మల్ని. మేము ఎక్కడ వెళ్ళాలి సార్? మరి ఆశ్రయించినాం సార్, ఎవరు రెస్పాన్స్ చేస్తలేరు సార్. లేదు సార్. అందరికి కంప్లైంట్ చేసారు సార్. పోలీసులు వచ్చి ఇదంతా కొలిసి నాటి పోయిరు వాళ్ళు రౌతులు. నాటి పోయిన మొత్తం తీసేసిండు, అటు ఇసిరేసి మొన్న దున్నిండు సార్ డోజర్ పెట్టి. సార్ వాళ్ళు నాటినవి కూడా దున్నిరు. తర్వాత ఎవరో కంప్లైంట్ ఇస్తే కానిస్టేబుల్ 2 వచ్చిరు సార్. మరి వచ్చిన సార్ వాళ్ళు అయినా సార్ నాటిచ్చిన కనీలు ఏమైనా ఎందుకు తీసేసిరు అని అడగాలి కదా సార్. సార్ వాళ్ళు అడగలేరు. ఏం జరిగిందంటే ఆయన తడకలు ఇట్లా మై తీసేసిరు అని అంత ముందుకు జరిగిన విషయమే చూపెట్టిండు కానీ సార్ వాళ్ళు నాటి వీళ్ళు తీసేసినవి మాత్రం చూపెట్టలేదు. సార్ వాళ్ళు కూడా అడగకుండా వెళ్ళిపోయారు. సార్ నిలబడి నాటిచ్చినవి చూపెట్టాలి కదా సార్. సార్ వాళ్ళు కూడా అడగాలి కదా, మేము నాటిపోయిన నువ్వు ఏ రకంగా తీసినావు, బాట ఉండాలి కదా అని అడగాలి కదా. సార్ వాళ్ళు కూడా రెస్పాన్స్ అవ్వట్లేదు సార్, వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు సార్. అక్కడ చూడండి సార్, అక్కడ ఎట్లుంది, మా ఇంటి ముందు ఎట్లుందో చూడండి సార్. ఒకసారి మీరు గమనించి చూడండి. బీస్మిట్ కూడా కూలగొట్టిరు సార్ వాళ్ళు. చెట్టు కింద ఉండే బీస్మిట్, దాని వల్ల మొత్తం కయ్యగొస్తుందని మా మామ అప్పట్లో బీస్మిట్ కట్టిండు సార్. మీ సంగతి చూస్తాం, మీరు మా వెనక వచ్చిర్రు అనుకో, మీ సంగతి చూస్తాం అంటే సంగతి అంటే చంపేస్తా అనే కదా సార్ అట్లా బెదిరిస్తున్నాడు మమ్మల్ని. మీరు రావద్దు, మీరు బాట గురించి అడగొద్దు అని చెప్తున్నాడు. మొత్తం బాట ఇది ఎర్రమట్టి ఉన్నది మొత్తం దారి. ఇప్పుడు మేము ఎట్లా వచ్చినాం, మాకు పాడుకుంటా లేచుకుంటూ వచ్చినాం. రారాలే ఇప్పుడు మాకు అందులోకెళ్ళి మా ఏజ్ అయిపోతుంది, మా చెలక అక్కడ ఉంది, ఎట్లా పోవాలి సారు? వచ్చి ఇరుగా పడతాం, అప్పుడు ఎట్లయితుంది మా పరిస్థితి? 100 మంది పోతారు సార్. ఈ బాట ఎట్లున్నది, ఇది ఎట్లున్నది చూడు. ఎంత మంది ఎట్లా పోతారు? ఇంత జనాలు ఈ చెలకలు అన్ని ఇట్లా పోయేటోళ్ళమే.
ఆ చెట్టు కడుగు మా చెలక. మందికి భూములు ఉన్నాయి, 100 మందికి ఉన్నాయి. రికార్డు రాసిస్తాం పేర్లతో సహా. మేము ముట్టకు తోలిగా మా తాత మా ముత్తాతలు మా అయ్య వీళ్ళంతా నడిచినాం. ఇదే దారి ఏమన్నాడు ఇదే దారి ఇదే ఉన్నాయి మా బావులు శల్కలు వాళ్ళ వీళ్ళవి కూడా ఉన్నాయి. ఈ ఊళ్ళో లేని వాళ్ళు ఎవరు లేరు, అందరికి ఉన్నాయి ఇవన్నీ. మేము పుట్టక తోలిగా ఇదే తవ్వ. మరి మీరు అడిగితే ఏమంటారు? అడిగిదామంటారు, అడగనిస్తారు మామూలు పెద్ద మనుషులే. మేము అంటేనే విన్నాం ఆనాడు సందిస్తావా అని. చూస్తున్నాం కదా, గత కొన్ని సంవత్సరాల నుండి నడుస్తున్న దారిని కబ్జా చేయడంతో ఎంతో మంది రైతులకు వ్యవసాయ పనులు చేసుకోవాలన్న తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరియు 40 ఏళ్ల కిందట కూడా ఈ దారి మార్గంలో ఉండే 40 ఇండ్లు అక్కడ తంగలగడ్డ అనే పేరుతోటి ఉండే ఇండ్లు కూడా ఉండేవి. అవి గవర్నమెంట్ ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇక్కడ వాళ్ళకి ఇల్లు నిర్మాణం చేయించారు. వాళ్ళ పొలాలు వాళ్ళకు ఎస్సీ కార్పొరేషన్ నుండి వచ్చిన ల్యాండ్స్ కూడా అక్కడ ఉన్నాయి. కాబట్టి ఈ మార్గాన్ని వెంటనే అధికారులు స్పందించి దీనిపై పర్యవేక్షణ జరిపించి ఈ దారి తెరిపియాలని చెప్పి గ్రామస్తులు వేడుకుంటున్నారు. కెమెరామెన్ రవితో HM TV రామరెడ్డి.